మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. చాలా మంది ఫ్రిడ్జ్లో ఇంకా నీళ్లు పెట్టుకుని తాగేవాడు కూడా నాకు తెలుసు, ఇంత చల్లగా ఉన్నా కూడా వెదర్. అసలు ఫ్రిడ్జ్ నీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? ఫ్రిడ్జ్ నీళ్ళు అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఏ సీజన్ అయినా సరే. చాలామందికి ఈ వింటర్ సీజన్లో వెచ్చటి నీళ్ళు తాగాలని కూడా అనిపిస్తుంది, అంటే హాట్ వాటర్. అది అడ్వైస్ చేస్తారా మీరు అసలు? సో నేను త్రూఅవుట్ ద డే నేను హాట్ వాటర్ తాగొద్దంటాను. ఒకసారి వేడి చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే వాటర్ తాగమంటాను. కానీ ఆల్మోస్ట్ నేను హాట్ వాటర్ తాగుతూ ఉంటే రెగ్యులర్గా నేను ఆల్మోస్ట్ వాళ్ళలో చాలా వరకు ఇమ్యూనిటీ చాలా వరకు తక్కువ చూస్తాను. ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది వాళ్ళలో. బేసికలీ హాట్ వాటర్ అనేది ఎప్పుడు మన బాడీ టెంపరేచర్కి ఎంత రిక్వైర్మెంట్ అంతే తాగాలి. కొంతమంది వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు, వేడి చేసుకుని అప్పటికప్పుడే టీ తాగినట్టు తాగుతుంటారు నీళ్ళని కూడా. అస్సలు ప్రిస్క్రైబుల్ కాదు. కావాలంటే 4 లీటర్స్ వాటర్ని వేడి చేసేసి మనం ఫిల్టర్ చేసేసుకొని అది ఒక రాగి బాటిల్లో కానీ ఎందులోనే పెట్టేసుకుని అలా తాగుతూ ఉండండి. కానీ వేడి చేసుకొని తాగుతూ మాత్రం మంచిది కాదు నేను యాక్చువల్లీ. అలాగే మనకి కావాలు ఈ టీలు అడుగుతారు చాలామంది, ఈ కుంకుమ వేసుకున్న ఇది అంటే వాటర్ కానీ లేకపోతే సినమన్ లవంగాలు ఇవన్నీ కలిపి బాయిల్ చేసిన వాటర్స్, ఇవన్నీ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. వింటర్లో ఎలా అవి ఉపయోగపడతాయి మనకి? ఇదే ఇప్పుడు వింటర్లో వచ్చి మనకి ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. లంగ్ ఇష్యూస్ అయితే చాలా వరకు, లంగ్ ఇష్యూస్ పక్కన పెట్టిన బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ విపరీతం అవుతాయి ఈ సీజన్. అవును, ఎందుకు అలాగా? ఎందుకంటే ఈ సీజన్లో డెఫిషియన్సీస్ బికాస్ ఆఫ్ మనకి ఈ సీజన్లో మనం ఏం చేస్తున్నాం, నీళ్లు తాగితేనే మనం తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళు తాగి డైల్యూట్ చేస్తేనే అది మంచి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది. నీళ్ళే సరిగ్గా తాకపోతే అందులో కూడా మ్యాక్సిమం వింటర్ సీజన్లో క్రేవింగ్స్ ఎక్కువ. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవి తినాలనే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. వద్దన్నా దాని వైపు వెళ్ళి తినేస్తాము, దానివల్ల సఫర్ అవుతాం. దానివల్ల కొంతమంది, ఆల్మోస్ట్ అందరూ అలా అని కాదు, కొంతమంది. సో బాగా అవగాహన ఉండే వాళ్ళకి ఏ కంప్లైంట్ ఉండవు. సో అవగాహన లేకుండా బాడీని ఎలా పడితే బాగా రెగ్యులర్గా యాక్టివిటీ చేసి వింటర్కి వచ్చాక యాక్టివిటీ చేయకుండా ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే అన్ని ప్రాబ్లమ్స్ ఈ సీజన్లోనే వస్తాయి మనకి. మామూలు నీళ్ళు చాలా మంది ఫ్రిడ్జ్లో ఇంకా నీళ్లు పెట్టుకుని తాగేవాడు కూడా నాకు తెలుసు, ఇంత చల్లగా ఉన్నా కూడా వెదర్. అసలు ఫ్రిడ్జ్ నీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? ఫ్రిడ్జ్ నీళ్ళు అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ఏ సీజన్ అయినా సరే. ఒక క్లోజ్డ్ కంప్రెషన్లో ఉండేవి ఏవి తీసుకోవద్దండి. సో కంప్లీట్గా చల్లగాలికి అలా పెట్టి మనము అలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇవి అందరికీ తెలుసు, కానీ తెలిసి కూడా పొరపాటు ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ కుండ నీళ్ళు తాగొచ్చా? బెస్ట్ కుండ నీళ్ళు కానీ రాగి బిందులు నీళ్ళు వేసుకొని తాగడం కానీ ఇవన్నీ చాలా మంచివి. సో బేసికలీ ఏంటంటే నీళ్ళు కూడా మనము ఈ సీజన్లో పర్టికులర్గా మనకి అసలు కోల్డ్ కాఫ్ అసలు రాకుండా ఉండాలంటే 4 టైప్స్ ఆఫ్ వాటర్ డివైడ్ చేసుకోండి అంట నేను. మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ 1 అవర్ కొద్దిగా ఒక 1 లీటర్ అలా 4 లీటర్స్ తాగమంటాను. ఈచ్ లీటర్లో ఒక కీరా కట్ చేసుకొని 4-5 ముక్కలు, కొత్తిమీర పుదీనేసుకొని మార్నింగ్ అప్ టు 11 వరకు ఒక 1 లీటర్ వరకు ఫినిష్ చేసేసేయండి. మళ్ళీ ఒక 1 లీటర్ ఫిల్ చేసుకొని దాంట్లో యాపిల్ స్లైసెస్ వేయండి. యాపిల్ స్లైసెస్ వేసి చిన్న సినమన్ ముక్కలు ఉంటాయి కదా, దాల్చిన చెక్క ముక్కలు 4-5 వేసి యాపిల్ విత్ సినమన్ వాటర్ తాగండి. యాపిల్ విత్ సినమన్ వాటర్తో ఏమవుతుందంటే మనకి కోల్డ్ అవ్వదు, ఇన్ఫ్లమేషన్స్ అస్సలు రావు మనకి. అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాపిల్ విత్ సినమన్ వాటర్. ఇంకొక 1 లీటర్ వాటర్లో కొద్దిగా ఆరెంజెస్ ఉంటాయి కదా, ఆరెంజెస్ తినే బదులు స్లైసెస్ చేసి నీళ్ళలో వేయండి. ఆ సోక్ చేసిన వాటర్ తాగండి. మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకొక 1 లీటర్ వాటర్లో చిన్న అల్లం ముక్క దాన్ని చేసేసుకొని అల్లము, తులసి అదొక్కటే వాటర్ తాగండి. సో ఈవినింగ్ దాటిన తర్వాత మ్యాక్సిమం మనము కొద్దిగా ఘాటు పదార్థాలు, అల్లము, తులసి వాటర్ తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది అండ్ అసలు ఫ్లమ్ అనేది ఫామ్ అవ్వదు. సో ఎప్పుడు మనం ప్లెయిన్ వాటర్ తాగాలంటే ఎవరికి ఇష్టం ఉండవు. ఇలా 4 లీటర్లు డివైడ్ చేసుకొని అలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి అనుకోండి, ఏ సీజన్తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్గా తాగుతారు. అది ఫిల్ చేసాము, ఫినిష్ చేయాలన్న ఇది ఉంటుంది. మీరు చెప్తుంటేనే అసలు సగం జలుబు అని పోయి హాయిగా ఉన్నట్టుంది. ఒక ఫ్రూట్ని మనం సోక్ చేసుకొని వాటర్ తాగితే ఆ వాటర్ తాగాలన్న ఇంట్రెస్ట్ ఒకటి వస్తుంది. ఆ సోక్ చేసిన వాటర్ ఏదైతే ఉందో మనకి బాడీలో ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ కోల్డ్ కాఫ్లు రాకుండా కూడా మనం జాగ్రత్తగా కాపాడుతుంది డెఫినెట్గా అది. రైట్. సో స్పెషల్లీ మనకి ఫ్రూట్స్ ఏవైతే దొరుకుతున్నాయి సీజనల్ ఫ్రూట్స్, అది కూడా రామ్ఫల్ ఒకటి, ఆరెంజెస్ ఒకటి, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ కూడా బాగా దొరుకుతాయి ఇప్పుడు, జామకాయలు బాగా దొరుకుతాయి, పపాయా ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. మీరు బాగా గమనిస్తే రెడ్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో. రెడ్ ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే మన హిమోగ్లోబిన్ని బాగా పెంచి, ఐరన్ని పెంచి, B12ని కూడా బాగా పెంపొందించే గుణాన్ని కలిగి ఉన్నాయి. ఆ రెడ్ ఫ్రూట్స్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో B12 ఎంత రిక్వైర్మెంట్ ఇప్పుడు మనిషికి. అవును. ఎర్ర తోటకూర కూడా ఎంత బాగా దొరుకుతుంది. ఎర్ర తోటకూర ఐరన్ రిచ్ ఉంటుంది. ఆ తోటకూర కూడా ఎర్ర తోటకూరగానే పేరేదాన్ని, ఎందుకంటే కనపడడం ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. ఆ తోటకూర కూడా మధ్యాహ్నం లంచ్లో తీసుకోవడము, ఫ్రూట్స్ బాగా తీసుకోవడం మనకి సీజనల్గా. సో ఇవేమవుతాయి, ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి
ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకి డ్రైనెస్ కానీ తర్వాత మనకి బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ డెఫిషియన్సీస్ అన్నీ మనం ఫుల్గా మనం ఫ్రూట్స్ తింటున్నాము, లిమిట్గా అది కూడా అన్నీ తిందాం, ఒక్కో రోజు ఒక్కో ఫ్రూట్ అన్నీ కలుపుకొని సలాడ్ లాగా చేసేసుకొని తినకండి. సో కాబట్టి ఒక్కరోజు ఒక ఫ్రూట్, ఈరోజు ఒక ఫ్రూట్ పెట్టుకున్నామంటే ఈరోజు కంప్లీట్గా జామకాయలు, రేపు పపాయా ఫ్రూట్, ఎల్లుండి పర్షమన్ ఫ్రూట్ అదే రామ్ఫల్, అవతల ఎల్లుండి గ్రేప్స్, అలా 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 తాగి తింటూ కొద్దిగా వాటర్ కూడా ప్రాపర్గా తాగుతూ అండ్ రాగి జావ స్పెషల్లీ ఈ సీజన్లో మనం ఏమనుకుంటున్నాం, పెయిన్స్ ఎక్కువ, స్కిన్ డ్యామేజ్ బాగా, హెయిర్ డ్యామేజ్ కూడా ఎక్కువ. బికాస్ 80% ఆఫ్ అమ్మాయిల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్గా కూడా అవ్వడానికి కారణం కూడా ఈ సీజన్లోనే కారణం. ఓహో. సో బేసికల్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఐరన్ కానీ కాల్షియం కానీ ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో ఏ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే రాగి బ్రహ్మాండమైన ఇదండి. రాగి పిండిని మనం మంచిగా రాగి సంగటి చేసుకొని తినండి, రాగి జావలాగా చేసుకోండి, దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి, నువ్వులు కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ వాల్నట్స్ కానీ ఇవన్నీ వేసుకొని మంచిగా రాగి జావ తీసుకోండి. ఇంకా రాగి జావలో దానికి ఇంకొద్ది అడిషనల్గా మనం తోటకూర విత్తనాలు, మన రాజగిర సీడ్స్ అంటారు, మనం చాలా వీడియోస్లో చెప్పాం. రాజగిర సీడ్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ప్రాపర్గా ఉంటాయి. బ్యాక్ పెయిన్ కానీ సర్వైకల్ పెయిన్ కానీ నీ పెయిన్స్ కానీ ఇలాంటి పెయిన్స్ ఎవరున్నా సరే తోటకూర విత్తనాలు దొరుకుతాయి, దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని రాగి పిండి కొద్దిగా ఈ పౌడర్ కొద్దిగా మంచిగా సంగటి చేసుకొని మధ్యాహ్నం పూట తినడం, జావలాగా చేసుకోవడం, చపాతీలాగా చేసుకోవడం, దాంట్లోకి ఇంకోటి అడిషనల్గా కొద్దిగా పాలకూర, మునగాకు, క్యారెట్, బీట్రూట్ తురిమేసి ఆ పిండిలో వేసుకొని మంచిగా 50% పిండి ఉంటుంది, 50% వెజిటేబుల్ ఉంటుంది, మంచి కలుపుకొని చపాతీ కానీ దోశ కానీ వేసుకొని తింటే ఎక్కడ డెఫిషియన్సీస్ రావు, ఏ ప్రాబ్లమ్స్ రావు అసలు. కానీ ఇవన్నీ టైం పెట్టాలండి తయారు చేసుకోవడానికి, ఎందుకంటే ఒకరోజు ఏదో చేసేసి వదిలేసేది కాదు. రోజు మనం 4 బాటిల్స్ నీళ్లు పెట్టుకోవాలంటే మీరు చెప్పినట్టు వాటికి కావాల్సిన రెడీ అంటే విషయాలు వస్తువులన్నీ కూడా రెడీ చేసుకోవాలి. నిజం. బేసికల్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు సఫర్ మనం ఇన్ని రోజులు అయ్యే బదులు ఒక క్రమశిక్షణగా జస్ట్ పొద్దున్న లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ లేస్తే అన్నీ సర్దుమణుగుతాయండి మనకి. మార్నింగ్ లేచి డే స్టార్ట్ విత్ ఐస్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద నుంచి లేచే ముందే ఏమేం చేయాలనేది ప్రతిదీ ప్లాన్ ఉండాలి. ఈ పూటకి ఇది తినాలి, ఈ పూటకి ఇలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి, ఏది వచ్చినా సరే మనం స్ట్రాంగ్గా నిలబడాలి. ఎవ్రీథింగ్ డే స్టార్ట్ విత్ ప్లానింగ్. అంతే కదా. మనం చేసే ప్రతి పని ఆ స్టార్టింగ్ ప్లానింగ్లోనే ఉండిపోవాలి. ఎండ్ విత్ కరెక్షన్. అదే నైట్ మనం మార్నింగ్ అనుకున్నాం కదా ప్రతిదీ, ఆ నైట్ పడుకున్నప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. నేను 10 పాయింట్స్ అనుకున్నాను, అన్నీ కరెక్ట్ చేశానా లేదా. బ్యూటిఫుల్ లైఫ్, అసలు ఏ ప్రాబ్లం ఉండదు, ఏ జబ్బులు ఉండవు. చాలా మంది గోరింటాకు పెడతారు తలకి. అవును, మంచిదంటారా అది? రంగు వేసుకోవడానికి చాలా మంది పెట్టుకుంటున్నారు ఇప్పుడు, కాళీ మెహందీ అని. అంటే మళ్ళీ డై ఉన్నది కాదు, లేకపోతే పీపీడీ ఉన్నది కాదు. చాలా మంది ఈ మామూలు న్యాచురల్ హెన్నా అని పెట్టుకుంటున్నారు. ఈ సీజన్లో పెట్టచ్చా అండి అదంతా? నేను బేసికల్ ఏమంటానంటే డ్రై పౌడర్స్ ఏవి అప్లై చేయకండి తలకి, మ్యాక్సిమం మనకి బాగా సెట్ అయితే తప్ప. సో మనకి నేనేమంటే మనం గోరెంట ఆకు దొరికితే మంచిగా మిక్సీ పట్టేసి, ఆ మిక్సీ పడుతున్నప్పుడు కొద్దిగా 2-3 లవంగాలు వేసి మిక్సీ పట్టేసి తలంతా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని స్నానం చేశారనుకోండి, అంటే అలవాటు ఉండే వాళ్ళకి. రైట్. సో 1-2 హెయిర్ వచ్చిన వెంటనే డైలీ పెట్టడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఇది అవుతుంటుంది. సో నేనేమంటే వైట్ హెయిర్ ఒకసారి వచ్చింది అంటే ఇవి అవి అప్లై చేయడం కన్నా కూడా ఏది అప్లై చేసినా కూడా అది మనకి కరెక్ట్గా ఫుడ్తో పాటు అప్లై చేస్తే మేబీ రిజల్ట్స్ వస్తాయి. ఇట్ విల్ టేక్ టైం. కానీ అది అసలు ఎందుకు వచ్చిందన్న పాయింట్ మనం ఇది చేసుకుంటే, మేబీ స్ట్రెస్ ఎక్కువ ఉందా, ఫుడ్ ఏమైనా కరెక్ట్ తీసుకోవట్లేదా, బాడీని కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోండి. అసలు ఏదైనా సరే అబ్నార్మలే కదా. ఇప్పుడు మనం అందంగా కనపడుతున్న బాడీలో ఏదో ఒక చిన్న వైట్ హెయిర్ కానీ సంథింగ్ ఏదో వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చిందని పాయింట్, అది అబ్నార్మల్గా వచ్చింది అంటే మనకి ఇంటర్నల్గా ఏదో కరెక్షన్ చేసుకోవాలి. ఆ కరెక్ట్ చేసుకోండి ఫస్ట్, ఫుడ్ కరెక్ట్ చేసుకోండి. అది వైట్ హెయిర్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, స్కిన్ డ్యామేజ్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. వైట్ హెయిర్కి ఏంటి ఫుడ్ ప్రాబ్లమ్స్? మెయిన్ థింగ్ ఏంటంటే మన బాడీలో B12 కానీ ఐరన్ కానీ చాలా వరకు నేను చెప్తుంటాను, B12 డెఫిషియన్సీ ఉంటే శరీరంలో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. B12 చాలా రిక్వైర్మెంట్, D విటమిన్ రిక్వైర్మెంట్, ఐరన్ రిక్వైర్మెంట్, ఇవన్నీ మెలనిన్ చాలా ఇంపార్టెంట్, మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్ మోతాదులో బాడీలో ఉంటే, అండ్ ఇవన్నీ ఎందుకు మనం తీసుకుంటున్నా కూడా బాడీలోకి రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రెస్. అవును. తింటున్నప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తినకపోతే ఏవి తిన్నా కూడా వేస్ట్ అయినండి. నేను చెప్తున్నాను కదా, మీరు పొద్దున్నే లేస్తున్నారు, యోగా చేస్తున్నారు, టైంకి తింటున్నారు, పడుకోవడానికి ట్రై చేస్తున్నారు, గట్టిగా ట్రై చేస్తే నిద్రపోతున్నారు, కానీ మేము హెల్దీగా లేము. అసలు వీళ్ళలో పాజిటివ్ థింకింగే ఉండదు. కరెక్ట్. బికాజ్ ఎవ్రీథింగ్ మనం తింటున్న ప్రతి ఫుడ్, ప్రతి మెతుకు కూడా ప్రేయర్ఫుల్గా తిందాం, హ్యాపీగా బాడీని ట్రీట్ చేద్దాం. అంతే కదా. బాడీ అనేది ఎంత మంచిదంటే అండి, మీరు ఏదైతే మంచిగా తీసుకెళ్తే మంచి విధానంలో వెళ్తుంది, చెడు వైపు వెళ్తే చెడు వైపులో వెళ్తుంది. అసలు చెడు వైపు వెళ్ళినా సఫర్ అయ్యేది మన బాడీ, మనమే అసలు. అవును. మంచి విధానంలో పాజిటివ్ థింకింగ్ ఉండి రెగ్యులర్గా 1 అవర్, నేను ఒక్కటి చెప్తాను, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే పొద్దున్న లేచి 1 అవర్ యోగా చేసుకోవడం,
ప్రాపర్గా మెడిటేషన్ చేసుకోవడం, టైంకి ఫుడ్ తినడం, డే స్టార్ట్ విత్ డీటాక్స్ వాటర్. సో నేను తులసి కానీ, పుదీనా కానీ, అల్లం కానీ, జస్ట్ 4 తులసాకులు, 4 పుదీనాకులు, ఒక 1 or 2 ఇంచెస్ అల్లంని ఒక 250 ml వాటర్లో వేసి లైట్గా మరిచుకొని స్టార్ట్ చేయండి. తులసి కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కదా. అసలు కోవిడ్లో తులసి యొక్క ప్రాముఖ్యత చిన్న చిన్న పిల్లోడు కూడా తెలిసిపోయింది. సో తులసి, పుదీనా, అల్లం రిచ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, మోర్ ఇమ్యూనిటీ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ రాకుండా కాపాడతాయి. డే స్టార్ట్ విత్ ఈ వాటర్తో అంతే. ఇలాగా 4 ఎక్కువ ఏమన్నా చెప్పాను, తులసి 20-30 ఆకులు వేసి వేసారనుకోండి ఎలర్జీ ఫామ్ అవుతుంది. 4 తులసాకులు, 4 పుదీనాకులు, చిన్న అల్లం ముక్క దంచి ఒక 200 ml వాటర్లో వేసి లైట్గా మరిగించి డే స్టార్ట్ విత్ ఈ వాటర్ వడగొట్టేసి తాగేసేయండి. ఇది వింటర్ సీజన్లో స్పెషల్లీ. అండ్ దాని తర్వాత మంచిగా క్యారెట్, బీట్రూట్, దానిమ్మకాయ విత్తనాలు, కొద్దిగా ఉసిరికాయ ముక్క వేసుకుంటే, యాపిల్ కూడా వేసుకోవచ్చు. జ్యూస్ చేసుకొని పిప్పంతా తీసేసి జ్యూస్ తాగేసండి. ఆ పిప్పిని ఏం చేస్తారు, కొద్ది కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ కలుపుకొని బాడీ అంతా పెట్టి స్నానం చేసేసింది. ఎంత జ్యూస్ తీసుకుంటున్నామా ఆ పిప్పిని పడే బదులు, చాలామంది పిప్పి పడేస్తుంటారు, పప్పిని పడే బదులు ఆ పిప్పిలో కొద్దిగా ఆయిల్ కలిపేసుకొని బాడీ అంతా పెట్టుకుంటే ఒక మంచి మాయిశ్చరైజర్ అదైతే. సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాక మనం ఏదైనా సరే ఒకదానికి ఒక ½ an hour to 40 minutes గ్యాప్ ఇవ్వండి. ఎర్లీగా లేచామనుకోండి, బై 6 to 7 లోపల డీటాక్స్ వాటర్ అయిపోతుంది, 7 to 8 లోపల మంచి జ్యూస్ అయిపోతుంది, 8 to 8:30 లోపల మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా అండి. నేను చెప్తుంటాను, చాలా వరకు మనం రకరకాల ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లు ఎక్కువైపోయాయి మధ్యలో. మంచిగా రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండి, బార్లీ పిండి, కొద్దిగా సింగాడా ఫ్రూట్ అని దొరుకుతుంది. ఈ సీజన్లో బాగా ఫేమస్ అది సింగాడా ఫ్రూట్ అని చెప్పి, వాటర్ చెస్ట్ ఫ్రూట్ అంటారు, నల్లగా ఉంటాయి, మోర్ న్యూట్రిషియస్ అది కూడా పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. వీటన్నిటిని ఒక బాక్స్లో పావు కేజీ కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒకరికైతే 1 month వచ్చేస్తుంది. ఒక మనిషి సింగాడాలు నల్లగా దొరుకుతాయి కదా, ఎంత తినొచ్చండి? 2 to 3 తీసుకోవచ్చండి పర్ డే. 3-4 తీసుకోవచ్చు, మంచి ప్రోటీన్ అని విన్నాను. మంచి ప్రోటీన్. అండ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలామంది అవి ఎగ్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు, కానీ నేను ఏమంటానంటే ఆ సింగాడ, తోటకూర, రాగి, జొన్న, సజ్జ వీటన్నిటిని ఒక బాక్స్లో కేజీ పట్టించి పెట్టేశారనుకోండి పౌడర్స్, ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరికీ ఒక 1 month వచ్చేస్తుంది. అవన్నిటిని దాంట్లో కొద్దిగా పౌడర్ తీసుకోండి, కొద్దిగా క్యారెట్ వేయండి, కొద్దిగా బీట్రూట్ తురిమేసేయండి, కొద్దిగా సొరకాయ తురిమేసేయండి, కొద్దిగా జుకినీ తురిమేసేయండి, లేదంటే పాలకూర వేయండి. అన్నీ వేసేసి కొద్దిగా జీలకర్ర వామేసేసి మంచిగా బ్యాటర్ లాగా చేసేసుకుంటే దాంతో మంచి దోశలు వేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్లోకి ఇది కొద్దిగా యాడ్ చేసేసుకొని, కొద్దిగా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, హైలీ న్యూట్రిషియస్. చేసుకోవడం కొద్ది కష్టం అనిపిస్తే హెల్త్ ఎప్పుడూ అన్హెల్దీగానే ఉంటాం. కరెక్ట్. చేసుకోవడం ఈజీ అని ఒక మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసామా, చెప్పినట్టు ఎంత ఈజీగా ఉంది వినడానికి, చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి రెడ్ రైస్ దొరుకుతాయి విత్ వెజిటబుల్ కర్రీస్తో, లంచ్ లిమిట్గా, డిన్నర్ ఎర్లీగా డిన్నర్ చేయడం, ప్రాపర్గా వాటర్ తాగడం, ఎర్లీగా పడుకోవడం చేస్తే అంత హెల్తీగా ఉంటాం. చాలా బాగుందండి. ఫైనల్లీ ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన డైరీ ప్రోడక్ట్స్, మామూలుగానే డైరీ ప్రోడక్ట్స్ కొంచెం కలుషితం, కంటామినేటెడ్, లేకపోతే ప్యూర్ సోర్స్ నుంచి రావట్లేదు అనుకుంటున్నాం. బట్ ఈ సీజన్లో డైరీ ప్రోడక్ట్స్ తినడం మంచిదంటారా? పన్నీర్ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ? ఏమంటానంటే ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే అది ఏదైనా మంచిది. అది పన్నీర్ కానివ్వండి, ఏదైనా సరే. మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఇంకా దాని గురించి పెద్ద స్టోరీ అది. అవును. సో దానికి బదులు మంచిగా సోయాబీన్స్ కానీ, ఆల్మండ్స్ కానీ మంచిగా నానబెట్టేసి మంచిగా మిక్సీ పట్టేస్తే, నీళ్ళు వేస్తే ఒక మంచి మిల్క్ అవుతాయి. ఆల్మండ్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, మంచి ప్రోటీన్ అండ్ మోర్ న్యూట్రిషియస్, బోన్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి పాలతో కూడా తీస్తారు, ఎంత మంచిదండి. కొబ్బరి పాలు మంచిది. అండ్ మనకి గ్రౌండ్నట్ మిల్క్ దొరుకుతుంది, పల్లీలు నానబెట్టేసి మిక్సీ పట్టేస్తే మంచి మిల్క్ అవుతాయి. దాన్ని వేడి చేసుకో అంటే ఏదైనా సరే మనం మిల్క్ తాగినంత టేస్ట్ ఉండదు, నాకు కూడా తెలుసు. బట్ హెల్త్ ఇంపార్టెంట్. అది తాగి ఇబ్బంది పడే బదులు సో మనం ఇంట్లో మంచిగా మన ఆవుకు పితికిన పాలు దొరికాయంటే ఓకే, మనం చూసి తీసుకున్నామంటే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆవుల్ని పెంచే పద్ధతి కూడా మారిపోయింది అసలు. అంతా ఇంకా దానికేసే అంటే మేత కూడా, ఆవులకేసే మేత కావచ్చు, దాంతోపాటు హార్మోన్స్ ఇంజెక్షన్స్, తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇవన్నీ బేసికల్లీ ఏంటంటే అంతా ఇప్పుడు మనం తీసుకుంటున్న గాలి కూడా కలుషితమే ఇప్పుడు చూస్తుంటే. అవును. ఇప్పుడు సిటీస్లో ఉన్న గాలి కూడా కలుషితమే, కానీ ద వే ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఇంత కలుషితం లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు ఇంకా అన్హెల్దీ ఇచ్చి పొట్లకేసి లేనిపోని రోగాలు తెచ్చుకునే బదులు అసలు ఉంటున్న లైఫ్లో ఇంకొద్ది హెల్దీ లైఫ్ స్టైల్ని యాడ్ చేసుకొని పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఎన్నేళ్ళైనా సరే హ్యాపీగా ఉండొచ్చు అనేది పాయింట్. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు డాక్టర్ షగుఫ్తా. సో ఫైనలీ అయితే మరి వింటర్ కేర్లో ప్రివెంటివ్ టిప్స్ అని చెప్పారు. బరువు పుట్ ఆన్ అవ్వడం కూడా వింటర్లో జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మన బాడీ సహజతత్వం కొంత నీళ్లు సరిగ్గా పడవు కాబట్టి వాటర్ రిటెన్షన్ ఉంటుంది ఎక్కువ. రెండోది కొంచెం మనం స్లో డౌన్ అవుతాం, మన అజిలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి.
సో దానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా? సో బేసికలీ ఏంటండి, ఏ సీజన్తో సంబంధం లేకుండా వెయిట్ పుటాన్ అయిపోతున్నారు. అవును. బికాజ్ ప్రత్యేకంగా అమ్మాయిల్లో అయితే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, బరువు పెరుగుతున్నారంటే మెయిన్ రీజన్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోండి. మీరు నిద్ర, B12 విటమిన్ ఈ 2 కరెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు డైట్ ప్లాన్స్లోకి వెళ్ళండి. మీరు డైట్ ప్లాన్ లేకని చెప్పేసి హరీబరీగా అన్నీ అవి ఇవి చేసే పని బదులు మనం ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైంకి లెగుస్తున్నాం, లేచిన తర్వాత ఒక 1 అవర్ వెరీ సింపుల్ అండి. బరువు తగ్గడం కానీ ఏ ప్రాబ్లం అయినా సరే తగ్గించుకోవడం చాలా ఈజియెస్ట్ వే. ఒకటేంటి, మనం తొందరగా లేచి మల విసర్జన చేసి దాని తర్వాత ఒక 45 మినిట్స్ మన బాడీ కోసం మనం కేటాయించే టైం. యోగా ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. చాలామంది యోగా అంటే 1 మంత్లో చేస్తే ఎన్ని కేజీలు తగ్గుతాము. బరువు తగ్గడానికి యోగా చేయకండి. యోగా ఈజ్ అ థింగ్, మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అంతే. అది ఒక ఎంత హ్యాపీగా దాన్ని తీసుకొని చేస్తామో, ఎనర్జెటిక్గా లేచి చేస్తామో, దానివల్ల వచ్చే ఫలితాలు మన బాడీ ఒక సెల్ల సమూహం, మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి మన బాడీలో. స్ట్రెస్ తగ్గుతుంది, హ్యాపీగా ఉంటాం, త్రూఅవుట్ ద డే యాక్టివ్గా ఉంటాం. సో డే స్టార్ట్ విత్ ఒక 40 మినిట్స్ టు 1 అవర్ యోగా చేసుకోండి. దాని తర్వాత అది కూడా మల విసర్జన చేశాకే చేయండి అంట. నేను ఈవినింగ్ వెళ్తాను, రేపు వెళ్తాను, పోస్ట్పోన్మెంట్. ఎప్పుడు మార్నింగ్ మలం విసర్జన చేయకుండా యోగా చేసినా కూడా కంఫర్టబుల్గా చేయలేము మనం. సో డే స్టార్ట్ విత్ మల విసర్జన, దాని తర్వాత ఒక 40 మినిట్స్ యోగా, 10 మినిట్స్ మెడిటేషన్. ఆ మెడిటేషన్లో కూడా ఒక్కటే వర్డ్, నేను పాజిటివ్గా ఉండాలి, నేను పాజిటివ్గా ఉండాలి, నేను పాజిటివ్గా ఉండాలి. 100 సార్లు ఒక టార్గెట్ ఇచ్చేసాను బాడీకి. బ్రెయిన్కి టార్గెట్ ఇచ్చామనుకోండి, త్రూఅవుట్ ద డే పాజిటివ్గా ఉంటుంది బాడీ. ఏ స్ట్రెస్ వచ్చినా సరే మనం తీసుకోదు మన బాడీ అలాగా. సో దాని తర్వాత మంచిగా ఇప్పుడు మనం చెప్పిన డే ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా లీడ్ చేస్తే సమస్యలే ఉండవు. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ అఫ్ కోర్స్ మధ్యాహ్నం భోజనం మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తినేవాళ్ళు పుల్కాలు తింటారు, బట్ ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్తున్నారు మీరు. ఫైబర్ తినమంటారు ఎప్పుడు కూడా. అండ్ ఫ్రూట్స్ని కలిపేద్దంటారు. అస్సలు మిక్స్ చేసుకొని తీసుకోవద్దు. నేను ఒకటే అంటాను, ఈవెన్ లంచ్లో కూడా మనము ఒక లంచ్ మీల్ని బట్టి కూడా మనం ఎంత హెల్దీగా ఉన్నామో చెప్పొచ్చండి. లంచ్లో మీరు ప్రాపర్ మీల్ తీసుకోవచ్చు, బట్ స్టార్ట్ విత్ సలాడ్. ఒక మంచిగా ఒక ఫ్రెష్ లేయర్ని స్టమక్లో వాల్ చేసేసండి, ఒక వాల్ లాగా ప్రొటెక్ట్ చేయండి. మనము క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, రాడిష్ కానీ, కీరా కానీ ఇవి తింటాం కదా, ఇవి ఒక ఫస్ట్ స్టార్ట్ విత్ ఇవన్నీ పంపిస్తున్నాం స్టమక్, ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది స్టమక్లో. దాని తర్వాత మనం రైస్లోకి కొద్దిగా ప్రోటీన్ కర్రీ. ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ మనం పప్పు వండుతాము, ఎన్ని రకాలు ప్రోటీన్ అంటే ఇదే అని ప్రోటీన్ ఏం కాదు. చోలే, రాజ్మా, బట్ ఎప్పుడు రోజు చోలే కానీ రాజ్మా కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్తో మిక్స్ చేసి వండండి, చాలా బాగా డైజెషన్ అవుతుంది. లేదంటే గ్యాస్ ఫామ్ అవడము, గ్యాసెస్ రిలీజ్ అవ్వడం అవుతుంది. సో ఒక 50% మనం ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, చోలే కానీ ఏదైనా బొబ్బర్లు కానీ దాల్ కానీ, దాంట్లోకి ఒక 50% వెజిటబుల్ మిక్స్ చేసి వండండి. అలా ప్రిపేర్ చేసిన కర్రీ ఒక బౌల్లో ఆకుకూర ఫ్రై. ఆకుకూర ఫ్రైలో కూడా ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, నువ్వుల పౌడరు, వాల్నట్ పౌడర్ కలుపుకొని తీసుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది, చాలా మంచిది. ఆ వారంలో 2 రోజులు మునగాకు ఉండేటట్టు చూసుకోండి దొరికితే. లేదంటే ఫ్రెష్ పౌడర్ చేసుకొని కూరల్లో కానీ రైస్ వండుతున్నప్పుడు కూడా, నేను చాలామందికి రైస్ తినద్దు అంటుంటారు. చాలామంది ఎందుకు తినద్దు రైస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. తినండి రైస్, కానీ వండుతున్నప్పుడు కొద్దిగా రైస్ వండుతున్నప్పుడు కొద్దిగా ఘీ వేసి, కొద్దిగా వాల్నట్ పౌడర్ కానీ, కొద్దిగా మన మునగాకు పౌడర్ కానీ కొద్దిగా జల్లుకొని వండుకోండి, బాగుంటుంది. ఒక రోజు క్యారెట్ తురిమేసి ఒక రోజు రైస్లో వేయండి. ఒక కైండ్ ఆఫ్ రైస్ తింటున్నప్పుడు కూడా ఒక హ్యాపీనెస్. ఒకటే అలా కాకుండా ఒక అడల్ట్ ఎంత తినొచ్చండి రైస్? తినచ్చు, 2 గుప్పళ్ళు పొట్ట నిండే వరకు తినచ్చు. అరిచేంత పొట్ట మనది స్వప్న గారు. ఈ అరిచేంత పొట్టలో మనం ఎంత వేయగలుగుతాం అంత వేయండి. మోర్ దెన్ వేస్తే అది ఏదైనా సరే. నేను ఎక్స్ట్రా తిన్నా నేను లావ్ అయిపోతాను, ఎవరు ఎక్స్ట్రా తిన్నా లావ్ అయిపోతాను. అంతే కదా. ద వే ఆఫ్ ఈటింగ్ ఎప్పుడైతే సరే మనం స్టార్ట్ విత్ ఫైబర్తో, విత్ రైస్, విత్ ప్రోటీన్ కర్రీ, ఆకుకూర ఫ్రై, దాంతోపాటు మంచిగా మజ్జిగన్నం అలా ఎండ్ చేసి సంపూర్ణ కడుపు నిండాలి. మధ్యాహ్నం కడుపు నిండకుండా ఏం లెక్కండి. కడుపు నిండడానికి కూడా ఒక మోతాదులో అరిచేంత పొట్ట అనేది గుర్తుపెట్టుకొని మరి తినండి. చాలా బాగా చెప్పారు డాక్టర్ షగుఫ్తా. అసలు మీరు చెప్పే కంఫర్టింగ్ టిప్స్ అండ్ ఆఫ్ కోర్స్ చాలా బేసిక్గా సహజంగా మనం తెలిసిన విషయాలే, బట్ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి తెలుసు. ఇప్పుడు ఒక డాక్టర్గా మీరు చెప్పడం అది మరింత రీఎన్ఫోర్స్ అయింది ఇవాళ. సో వింటర్ కేర్ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శివరాత్రి తర్వాత ఎప్పుడైతే చలి వెళ్ళిపోతుందో అప్పటి నుంచి మళ్ళీ మన రొటీన్ మారుతుంది, మన కైండ్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా మారుతుంది, మన నియమావళి కూడా పూర్తిగా మారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షగుఫ్తా. నమస్తే అండి.